అంటే ఇక్కడ వాస్తవంగా మీరు ఒక పార్టీకి అధికార ప్రతినిధి, వీసీకే పార్టీకి అధికార ప్రతినిధి. వీసీకే పార్టీకి ప్రధాన లక్ష్యం ఏంటంటే సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాల యొక్క వాళ్ళ ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళ యొక్క ఏవైతే కోరిక వాళ్ళ దక్షిణ వాళ్ళ హక్కుల కోసం అన్నారు. దీనిలో ప్రధానంగా ఏం కనబడుతుందంటే వీళ్ళంతా సౌత్ ఇండియా మూవ్మెంట్ కోసం పనిచేస్తా ఉన్నారు. సో నార్త్ ఇండియాను భారతదేశం విడగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ మార్వాడి గోబా ఉద్యమం తీసుకునే ఒక ప్రధాన ఆరోపణ మీ మీద వినిపిస్తా ఉంది. దీని గురించి మీరేమంటారు? అసలు మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జలకర సీనన్న గారు ఉన్నారు. ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, మీకు పర్సనల్ కూడా తెలుసు. మీరు కూడా మాతో, మీరు తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తిగా మీకు ఏ రాజకీయ ఎజెండా ఉందో నాకైతే తెలియదు. మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు ఒక వ్యక్తిగా వచ్చి మాతో పాటు మీరు కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ప్రాంతేతరుడి ద్వారా జరిగేటువంటి అన్యాయాన్ని కూడా మీరు గలవెప్పి వినిపించారు. మీకు ఏ ఎజెండా ఉందన్న? నాకు ఏ ఎజెండా లేదు. రైట్, మీరు అన్నది మీరు అడిగిన ప్రశ్న తెలంగాణ ఒకటే ఎజెండా అంతే. మీరు అడిగింది నాకు అర్థం. ప్రజల నుంచి వస్తున్నటువంటిది అడిగారు మీరు, తప్పేం లేదు. నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీనే కదా మాది. మా పార్టీకి 2 ఎంపీలు ఉన్నారు తమిళనాడులో. ఒక ఆయన వీసీకే మన వీసీకే విల్లుపురం ఎంపీ రవి గారు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్ గారు. ఆయనకి ఏం పెళ్లి కాలే, పిల్లలు లేరు, పెళ్లి కాకపోతే పిల్లలు ఉండరు అనుకో, భార్య లేదు, ఓకేనా, సొంత ఆస్తి లేదు, డబ్బు లేదు. కొన్ని వందల వేల లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ అది. ఇప్పుడు కాదు, 86, 92లోనే పుట్టినటువంటి పార్టీ. ప్రధానంగా అది తథాగత గౌతమ బుద్ధుడు, కరల్ మార్క్స్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, తండ్రి పెరియారు, సావిత్రిబాయి పూలే, ఇలా వీళ్ళ ఐడియాలజీతోని వాళ్ళ ప్యానల్లో వీళ్ళ ఫోటోలు వేసుకొని పనిచేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళన్నా ఈ దేశం వాళ్ళు కాదా? ఈ దేశం వాళ్ళు కాదా? ఎస్, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉన్నారు. పార్లమెంట్ లో మీరు పార్లమెంట్ సీట్లు మీరు నార్త్ లో పెంచుకొని సౌత్ లో తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుందని ఎంకే స్టాలిన్ దగ్గరికి కేరళ ముఖ్యమంత్రి పినరాయన్ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్, వీళ్ళందరూ వేరు కదా. మరి వీళ్ళందరూ సౌత్ ఇండియన్ సపరేట్ చేయడానికి వేరా? మా పార్టీ దక్షిణాది హక్కుల కోసం కొట్లాడుతుందనా? అంతేగాని మీరు దేశ విభజన, అరే దేశానికి రాజ్యాంగం రాసింది మా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మేము ఫస్ట్ భారతీయులు, చివరిగా భారతీయులమే. వీళ్ళ నుంచో బతుకొచ్చిన వాళ్ళు మాట్లాడతారు. మేము ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. కేసు ఉంది నాతోటి. ఢిల్లీకి బస్ ఛార్జీలు పెట్టుకొని, ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని సామాన్యుడు పోతారు అసీనా? పోలేడు కదా. ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటున్నాం. సౌత్ బడ్జెట్ ని సౌత్ కే కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చెప్పారు మనలో, మనం అభివృద్ధి చెందుతాం అంటే జిల్లాలు మార్చింది కానీ జీవితాలు మారలే. కేసీఆర్ సోమన పాట కూడా రాసి జిల్లాలు మారినాయి, జీవితాలు మారలే. జోనల్ వ్యవస్థ తీసుకొని వచ్చారు, అంటే ఆ ప్రాంతం వాళ్ళకి ఆ ఉద్యోగాలు దక్కాలని. అరే మా బడ్జెట్ మాకు ఖర్చు పెట్టమంటున్నాం, సౌత్ బడ్జెట్ సౌత్ కే కేటాయించాలి. పార్లమెంట్ సీట్లు మీరు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు నష్టం జరుగుతా ఉన్నది. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ లో చేయమని చెప్పాడు. చేద్దాం, ఈ తప్పే ఉంది ఈ డిమాండ్స్ పెడితే. ఈ డిమాండ్స్ మా పార్టీ లైన్ మీద మేము కొట్లాడతాం. ముఖ్యంగా మా పార్టీ ప్రాంతీయవాదాన్ని బలపరుస్తుంది. అక్కడ తమిళ వాదం, ఇక్కడ మా తెలంగాణ వాదం. మా పార్టీ మాత్రమే తమిళ్ వ్యవస్థాపకుడు అంతే తప్ప జలకర సీనని ఆడ పుట్టినాడు, తమిళనాడులో పుట్టినాడా కాదు కదా. సీన మేము ఇక్కడ పుట్టినాం కదా. వీళ్ళు ఆరోపించేది తమిళ పార్టీ. మరి మీ బీజేపీ పార్టీ, ఎల్కే అద్వానీ పాకిస్తాన్ లో పుట్టిండు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన కూడా. ఇంకా మీ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తులలో పాకిస్తాన్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మా పార్టీ అంటే అట్లా అనుకుంటే పార్టీ ఎక్కడైనా ఉండొచ్చు. నా భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడినటువంటి పార్టీలే కదా. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకోటైనా బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. కాబట్టి ఇదంతా మనిషిని లేకపోతే పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలు తప్ప. మీకు అర్థమైందా స్పష్టంగా నేను చెప్పాను? ఈ పార్టీ కూడా ఇక్కడనే పొడి చేయాలనుకుంటే తెలుగు దేశం అంటే తెలుగు ప్రజలందరినీ దేశం చేద్దాం అనుకుంటున్నా. ఎన్టీ రామారావు ఆత్మగౌరవం కోసం పెట్టాడు కదా మా తెలుగు యాసని, భాషని. మనందరం ఇప్పటికీ మనం పోయినా సరే తెలుగు వాళ్ళని ఏమన్నట్టు మద్రాసీలు అన్నట్టు. అప్పుడే ఎన్టీ రామారావు ఏం చెప్పాడు, నాగేశ్వరరావు గారిని ఎన్టీ రామారావు గారు ఇద్దరు పోయి మేము మద్రాసీలం కాదు, మేము తెలుగు వాళ్ళం అన్నాడు. తర్వాత కేసీఆర్ లాంటి వాడు వచ్చి ఏం చెప్పాడు, మీలాంటి వాళ్ళంటలో మేము ఆంధ్రలో కాదు, మేము తెలంగాణలో అని అన్నాం. ఎస్, మేము నార్త్ వాళ్ళం కాదు, మేము సౌత్ వాళ్ళం అంటున్నాం. దేశ విభజన కోరుకోవట్లే. మేము పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ చేసినట్టు కాదు కదా. నేను అమృత్ పాల్ సింగ్ ఏకంగా ఏమన్నాడు, నేను ఈ దేశంలోనే కాదన్నాడు ఆయన. నేను ఈ దేశంలోనే కాదన్నాడు. అంటే మీరు ఆధిపత్యం చెలాయిస్తే తిరుగుబాటు మొదలవుతుంది. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని గౌరవించండి. సమ్మక్క సారక్క జాతరకు నరేంద్ర మోడీ వస్తే మా రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది కదా. నరేంద్ర మోడీ ఇప్పుడు బీజేపీ సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు
సాయిబాబా లాంటి దేవుడు కూడా దేవుడిని వాళ్ళు విమర్శించారు. oppose చేస్తారు. అవునన్నా. రేపు సమ్మక్క సార్లు కూడా విమర్శించడం అసలు వాళ్ళు తిట్టిపిచ్చారన్నా. సమ్మక్క సారక్కల్ని తిట్టినటువంటి చిన్నజీయర్ స్వామి దగ్గరికి వచ్చి నరేంద్ర మోడీ గారు శాలువా కప్పించుకున్నాడు, రామానుజుల వారి విగ్రహం ఓపెన్ చేసి పెట్టాడు. మేము రామానుజుల వారికి వ్యతిరేకం కాదు, మా అది మా గద్దరన్నను విమర్శిస్తారు కదా వీళ్ళు. గద్దర్ నక్సలేటు, ఆయన పేరు మీద అవార్డులు వస్తే అట్లా ఇట్లా అన్నారు. మెట్ల మీద పండుకొని రామానుజం జై రామానుజం పాట పాడిండు గద్దరన్న, మారిండు కదా, పరివర్తన చెందిండు కదా. బ్యాలెట్ వద్దనుకున్నాడు, సారీ బుల్లెట్ కావాలనుకున్నాడు, బ్యాలెట్ సిస్టమ్ లోకి వచ్చిండు కదా, కాదంటలే కదా. అప్పుడున్న పోయిండు, వద్దనుకున్నాడు, వీళ్ళకి వచ్చిండు. రైట్, మేమేమంటున్నాం కేవలం ఇదే అన్నా. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళ ఆటలు తమిళనాడులో సాగవన్నా, వీళ్ళ ఆటలు కర్ణాటకలో సాగవు, వీళ్ళ ఆటలు కేరళలో సాగవు. ఇవి ఒక పనికిమాలిన వ్యక్తి వచ్చిండు, పవన్ కళ్యాణ్ లాంటి సినిమా సాగవు. ఇక ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ వచ్చిండు కాబట్టి నడుస్తుంది. మరి వాళ్ళు ఆంధ్ర ప్రజలు ప్రమాదం మీకున్నది. మీరు ఆ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఎంత ఓడించుకుంటే అంత మంచిది. బంగారు లాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలుగు ప్రజల అస్తిత్వాన్ని ప్రపంచం అంతా చాటిండు. ఓకేనా, తెలుగు జాతిని ఖ్యాతిని ప్రపంచం అంతా చాటిండు. వీళ్ళు గుజరాత్ కల్చర్ అక్కడ చూపిస్తా ఉన్నారు. మాకైతే చైతన్యం ఉంది, మేమైతే రాని మా ప్రాణాలు పోయినా ఇది చేస్తాం. కాబట్టి వీళ్ళ ఆలోచన ఏంటంటే బలవంతంగా రుద్దడం. మీరు చూడండి, ఈ హిందీ భాషను రుద్దుతారు. రాముడు అంటారు, మరి మా యాదాద్రి మా భద్రాచలంలో రాముడు మా రాముడే కదా. నేను 10th క్లాస్ పాస్ అయితే ఈ గుండు కొట్టిస్తా అని చెప్పిండు మా నాయన. నేను పోయి కొట్టించుకున్నా, ఫోటోలు ఉంటాయి ఇప్పటి వరకు. అంటే మా దేవుడు కదా. ఆధిపత్యం, నార్త్ పార్టీలనే ఇక్కడ ఏమంటారు జొప్పియాలి, నార్త్ భాషని ఇక్కడ జొప్పియాలి, నార్త్ దేవుళ్ళని ఇక్కడ జొప్పియాలి. ఇది ఒక రకమైన ఆధిపత్యం అన్న. అందరు పిచ్చోలేమో, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ చాలా చైతన్యవంతం. మీకు అర్థమైంది సిరానా? ఈ ప్రపంచానికే ఉద్యమ పాటలు నేర్పిన చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమం. కరెక్ట్. నా క్వశ్చన్ మీకు అర్థం, ఆధిపత్యమా కాదా? ఇది ఒక రకమైన ఆధిపత్యం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం అంటే అందరిలో వచ్చింది, ఈ చైతన్యం అందరిలో వచ్చింది. కాబట్టి కానీ ఇక్కడ ఏమైతుందంటే, ఈ మీరు మార్వాడి కల్చరల్ సంథింగ్ ఏదో ఒక గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సహకరిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు కదా. మిమ్మల్ని అరెస్ట్ చేసిరు, పృథ్వీరాజ్ అరెస్ట్ చేసిరు. ఎక్కడైతే బంధులు ఉన్నాయో, ఎక్కడైతే బంధు పిలిపించారో అక్కడ బలవంతంగా షాపులు కూడా తెరిపించినటువంటి ఘటనలు ఉన్నాయి. ఎక్కడైతే మీరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడదాం అనుకుంటే ఆ రౌండ్ టేబుల్ పర్మిషన్ చేయకుండా పోలీసులు కట్టడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరంగల్ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ మూమెంట్ ని మరి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అంతా కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే మీరు ఎట్లా ఉద్యమం తీసుకుపోతారు? ఇప్పుడు ఒకటి అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అది కూడా ప్రాంతీయ పార్టీగా చచ్చిపోయింది. ఆఖరికి ఓవైసీ కూడా కోయి బీ కిధర్ బీ కామ్ కర్ సక్తే అట్లా ఇట్లా అన్నాడు. ఈ రాజకీయ పార్టీలకు మేము ఏం చెప్తున్నాం అంటే, కోయి బీ కిధర్ బీ కామ్ కర్ సక్తే ఓవైసీ సాబ్, आप किधर भी काम कर लो, आप जाके बीजेपी को जिताओ नॉर्थ में, हमको कोई प्रॉब्लम नहीं है, लेकिन हमारा बात कंप्लीटली सुनो, हम क्या बोल रहे. తెలంగాణ ఉద్యమంలో స్టార్టింగ్ ఓవైసీ వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత చేసి మేము ఏమంటున్నాం, మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ కల్చర్ 100% గో బ్యాక్. ఇది మా లైన్. ఓకేనా, మీరు ఇక్కడ బతకాలనుకుంటే బతకండి, మేము వద్దనట్లే. మా తెలుగు వచ్చి గుజరాత్ లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఏం పాటు చేయట్లేదు కదా. వాళ్ళు కూడా మా పండుగలు అక్కడ చేసుకుంటా ఉన్నారు. మీ పండుగలు మీరు చేసుకోండి, బంగడి, దాల్బాటి, కచోరీ, పావుబాజీ లాంటి పండుగలు మీరు చేసుకోండి. మీరు ఏమైనా తినండి, ఏమైనా చేయండి. అంతేగాని మా ఊళ్ళో అక్కడ ఆధిపత్యం చెలాయించట్లే, కులం పేరుతో దూషించట్లేరు. తక్కువ కుల పోవడానికి తిట్టలేదు, కొట్టలేదు. అడిగినటువంటి వచ్చినటువంటి ముద్రాజుని, యాదవుల్ని కులం పేరుతో దూషించి ఇది చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. మేము ఏమంటున్నాం అంటే, రాజకీయ పార్టీలు మీరు అన్నట్టు పోలీస్ యంత్రాంగం వాళ్ళు ఎందుకు ఉన్నారు అని అంటే, వీళ్ళు వాళ్ళకు కొంత డబ్బు ఇస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బండి సంజయ్ కానీ, లేకపోతే రాజా సింగ్ కానీ, మాధవలేత కానీ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే కాలేదనుకుంటా, ఆమె పోటీ చేసింది. వీళ్ళైతే ప్రజాప్రతినిధులు అయ్యారు. వీళ్ళు డైరెక్ట్ గా మార్వాడీలకు ఎందుకు సపోర్ట్ చేశారు సీనన్న? ఇక్కడ ఉన్నట్టు ఆయన ఫోన్ లో మాట్లాడుకుంటూ కూడా చెప్పాడు నాకు, ఆ మార్వాడి సీటు మేము ఫండ్ ఇస్తాం, తెలంగాణలో ఏ మీటింగ్ అయినా ఫండ్ ఇస్తా ఉన్నాను, ఈరా బాబు మంచిదే అని చెప్పా. గో యాక్షన్ చేస్తా ఉన్నాను, ఈరా బాబు మంచిదే అని చెప్పా. సో ఇక్కడ మార్వాడి ఉద్యమానికి సపోర్ట్ చేస్తే అక్కడ రాజస్థాన్ లో దెబ్బ పడుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ మార్వాడి ఉద్యమాన్ని అపోజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి జేపీ నడ్డానో, అమిత్ షానో, లేకపోతే మన ఆయన పేరు నరేంద్ర మోడీ గారో, బండి సంజయ్నో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది చేస్తారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు 1000 రూపాయలు ఇచ్చారు అనుకో, కాంగ్రెస్ వాళ్ళకు 600 ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి 600 ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి 500 ఇస్తారు, ఓవైసీకి ఇంకొంచెం తక్కువ ఇస్తారు అనుకుంటా. ఎందుకు పోగొట్టుకోవాలనేది వాళ్ళ వాదన. కాబట్టి
రాజకీయ నాయకులకు ఈ బీజేపీ మార్వాడి రాజస్థాన్లు వీళ్ళంతా నకిలీ దందా చేసే వాళ్ళంతా ఫండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ సైడ్ ఉంటారన్న. దాంట్లో భాగంగానే పృథ్వీరాజ్ అని నన్ను, లేకపోతే పిడమర్తి రవాణని, జీలకర్ర సీనని, మీలాంటి జర్నలిస్టులను కూడా ఫోన్లు చేసి ఈ లైవ్లు పెట్టొద్దు, డిబేట్లు చేయొద్దు అని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంట. సోషల్ మీడియా ఈ ఉద్యమాన్ని బలంగా మా వాయిస్ వినిపించి బలపరిచింది. వాళ్ళందరికీ నేను సోషల్ మీడియా మీ ఛానల్ వేదికగా తెలంగాణ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు పాడేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసినప్పుడు, పృథ్వీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు, ఇంకో గోరెట్ రమేష్ అన్న పాట పాడినప్పుడు కూడా ఈ వస్తే తక్షణమే రిలీజ్ చేశారు. ఎందుకంటే డీజీపీ గారి దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి, గుజరాతీ, అగర్వాల్స్ అందరిలో లెటర్ ఇచ్చారు. ఎమ్మటే అమిత్ షా ఫోన్ చేశాడు. నాకు తెలుసు, నేను చెప్తా ఏం జరిగింది. క్యా చల్ రహే మన గుజరాత్ మార్వాడిలోనే పంపిస్తారా మీరు? తెలంగాణలో మీరు మా బానిసలు. వాళ్ళ పృథ్వీరాజుని, ఆ తెలంగాణ శ్యాముని, ఆ పిడమర్తిరావుని, జీలకర్ర సీనని, ఈ మాట్లాడేటోళ్ళు అందరిని అణిచివేయండి, తొక్కివేయండి అంటే అర్ధరాత్రి 2 గంటలకు నేను షార్ట్ వేసుకొని ఉన్నా సీనన్న, వీడియోలు పంపిస్తాను. మా అమ్మ మా చెల్లె ఉన్నారు, అర్ధరాత్రి వచ్చి పోలీసులు డబా డోర్లు కిటికీలంతా కొట్టి ఏమంటారు తీసుకొని పోయారు. సరే ఓకే, నియంత్రణలు చేసేటువంటి పని ఇదే కదా అని పోయినాం. ఈ కేసులు బీసులు తర్వాత ప్రజలంతా జయరాజన్ వచ్చిండు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యమన్న వచ్చి నా అరెస్ట్ని ఖండించి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో మాట్లాడి తీసుకొని వచ్చారు. సో ఈ రకంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తా ఉన్నారు. ఇప్పుడు మేము మా పోరాటం మేము చేసుకుంటున్నామన్నా, మేము ఎవరిని తిట్టిన వాళ్ళం కాదు, ఏ షాపుని తగలబెట్టిన వాళ్ళం కాదు, మేము కొట్టిన వాళ్ళం కూడా కాదు. మేము ఏం అన్యాయం చేసాం? మేము హక్కుల కోసం ఇది ఉంది తెలుసా, తమిళనాడులో వర్తక వ్యాపారుల చట్టం ఉన్నది. ఒడిశాలో అయితే కొట్టిరు వీళ్ళని, మార్వాడి కొట్టారు. మీరు చూడండి, వాళ్ళ కూడా ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, కొట్టమని కూడా చెప్పట్లేదు కదా. మన కామారెడ్డిలో ఎవరితో మార్వాడి షాప్ కాలిపోయిందని అంటే నేను ఖండించా. ఒకవేళ నిజంగా తెలుగు వాళ్ళే మా తెలంగాణ బిడ్డలు అలా చేసి ఉంటా కనుక అది మా సంస్కృతి కాదు. ఇంత పెద్ద ఉద్యమం జరిగింది, ఎవరైనా కొట్టినామా సినిమా? మనం ఎవరిని కొట్టలేదు, ఇట్లే వాళ్ళు గిట్లా అన్ని ఒక ఆయన అన్నప్పుడే ఇంకా ఎక్కువ లేచింది. మా బిడ్డలు చచ్చిపోయారా తప్ప మేము ఎవరిని చంపలే. మా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు, మా బెల్లిలతో కంటకంద ముందు ముక్కలైంది, మా యాదయ్య, ఎంత మంది చనిపోయారు. మేము చనిపోతామే తప్ప మా నేల కోసం మేము ఇంకోటోళ్ళం చంపేటోళ్ళం కాదు. మేము 10 మందికి బువ పెట్టేటోళ్ళం. తెలంగాణ తల్లి ఎవరు వచ్చినా బువ పెడుతుంది, నీళ్ళు ఇస్తుంది, నీడనిస్తుంది. కాబట్టి మా నేల గురించి తెలియక మీరు మీ గుజరాత్ మీకు గొప్ప అయితే మీరు పొగుడుకుపోండి పోయి, మాకేం బాధ లేదు. మా నేలను అవమానిస్తా అంటే నాలంటానికి సహజంగా